ఇంకో విషయం, ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇక్కడ ప్రతి కార్యకర్త ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూడండి, గుజరాత్లో ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం నేరుగా వచ్చేగల ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు వస్తున్నాయి, పిల్లలకు అద్భుతంగా ఉద్యోగాలు వస్తున్నాయి. మొన్నటి వరకు మనం చూసాం, ఒరిస్సాలో కూడా ఒకే పార్టీ ఉండే, వాళ్ళు కూడా మనకన్నా అద్భుతంగా అభివృద్ధి చేసుకుని ముందుకు వెళ్ళే పరిస్థితి మనందరం చూసాం. మనం అంటే తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద కుటుంబం, ఆ కుటుంబం కాస్త ఇంకొంచెం పెద్దగా అయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురం కలిసికట్టుగా ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. మా అందరికీ చిత్తశుద్ధి ఉంది, మా అందరికీ క్లారిటీ ఉంది. బూత్ స్థాయికి కూడా అదే క్లారిటీ చాలా చాలా అవసరం. నేను ఒక ఇండియా టుడే కాన్క్లేవ్ వేయాల, దాంట్లో యాంకర్ మాట్లాడుతూ 2029 ఎన్నికలు మీరు కలిసే పోటీ చేస్తారా అని అడిగాడు. నీకెందుకు డౌట్ ఉంది? 100% మేము కలిసే పోటీ చేస్తున్నాను. మీరందరూ చప్పట్లు కొట్టారు. ప్రోగ్రామ్ అయిన తర్వాత పవన్ అన్న నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అరే మనం 3 టర్మ్లు, కనీసం 3 టర్మ్లు అంటే ఒక టర్మ్ ఎందుకు చెప్పారా అన్నాడు. కరెక్టే అన్నా, 3 టర్మ్లు కలిసికట్టుగా మనం పోటీ చేస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌటే లేదని చెప్తాం జరిగింది. ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ ముసుగులో జనసేనని తిడతారు, జనసేన ముసుగులో బీజేపీని తిడతారు, బీజేపీ ముసుగులో మన తిడతారు. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఏ ఐక్యత అయితే ఢిల్లీలో పనిచేస్తున్నాం, అమరావతిలో పనిచేస్తున్నాం, అదే ఐక్యతతో గల్లీలో కూడా మనం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. అభివృద్ధి చెందాలన్నా, మనం పైకి రావాలన్నా ఒకే ప్రభుత్వం కొనసాగింపు అవసరం. ఎన్డీఏ అనేది చాలా అవసరం. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది కనుకనే డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. మనం కోరిన అన్ని కోరికలు ఈరోజు పద్ధతి ప్రకారం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తీర్చుకుంటూ వస్తున్నారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే మనం చేయగలిగింది ఏముండదు. ఒక ఆసిలర్ మిత్తల్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఈ సంస్థలను వస్తున్నాయంటే ఎస్ మనం కూడా పుచ్చుకుంటున్నాం, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. ఇద్దరం కలయిక వల్లనే అన్ని సాధించగలుగుతున్నాం. ఇది దయచేసి ఇక్కడున్న కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఈరోజు మనం డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పిలిపించాం. దయచేసి అందరు సీరియస్గా తీసుకోండి. ప్రతి గడప దొక్కాలి. పనిచేయని వాళ్ళు గ్యారంటీగా ఫోన్ చేస్తా, దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. బాగా పనిచేసిన వాళ్ళకి ఉత్తమ కార్యకర్తగా నేను గుర్తిస్తా. ఎవరైతే బాగా పనిచేస్తారో నేను నా ఆఫీస్కి పిలిచి మరీ సన్మానం చేస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. కష్టపడదాం, పని చేద్దాం. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు కూడా త్వరలో వస్తున్నాయి. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. అన్ని సమస్యలు పరిష్కరించామని మనం చెప్పకూడదు, కానీ ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. చేసిన పనులు వివరించండి, తీసుకొచ్చిన పెట్టుబడుల గురించి చెప్పండి. ఇది చాలా చాలా అవసరం. ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక రోజు అయ్యేది కాదు. అన్ని రోడ్లు ఒకే రోజులో మనం వేయలేం, కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది ప్రజలకు వివరించండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. వాళ్ళు పోటీ చేసినా చేయకపోయినా అన్ని స్థానాల్లో తిరిగి కూటమి గెలిచే విధంగా మనందరం కష్టపడాలని ఈ సభాముఖ కార్యకర్తలందరినీ కోరుకుంటూ, ఈరోజు నేను చూసా అద్భుతంగా నన్ను ఆహ్వానించారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ మధ్యన అంత అద్భుతమైన కార్యక్రమం ఎక్కడ చూడలేదు. దానికి నేను మీ అందరికీ రుణపడి ఉంటానని కార్యకర్తలందరికి తెలియజేసుకుంటూ, వెనకాలన్న చివరి కార్యకర్త, చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే నేను మళ్ళీ తిరిగి అమరావతికి వెళ్తా. సో కంగారు పడద్దండి. 2000 మంది నుంచి 5000 మంది అయినా నో ప్రాబ్లం. ప్రతి వ్యక్తితో ఫోటో దిగి వెళ్ళిన తర్వాత నేను వెళ్తాను. దయచేసి ముందల మహిళలు రానియండి, ఒక్కొక్కరు వచ్చి ఫోటో దిగిన తర్వాత వేదిక ముందల నాయకులందరూ రావచ్చు. ఏంటమ్మా రెడ్ బుక్ అవసరం పడట్లే, ఎందుకో చెప్తా చెప్పని. డౌరీ హరాస్మెంట్ కేసు ఎవరిపైన పడిందో మీ అందరికి తెలుసు కదా. అరే సొంత కోడల్ని వీళ్ళు బాగా చూసుకోలేరబ్బా, వీళ్ళు పెద్ద నీతులు చెప్తారు మైకులు పట్టుకుని. మంత్రులుగా చేసిన వాళ్ళు ఈరోజు మహిళలు నేర్పిస్తే పరిస్థితి అలా. ఇంకా చాలా చాప్టర్లు ఉన్నాయి, పూర్తయినాయి. నేను వదిలిపెట్టాను, కంగారు పడద్దు. ఓకేమ్మా, అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. అందరికీ నమస్కారం.
నా ప్రసంగం ప్రారంభించే ముందల వేదికమైన ఉన్న పెద్దలందరినీ ఒక విషయం కోరుతున్నా. మనం ఎప్పుడు ప్రసంగం ప్రారంభించే ముందల జై తెలుగుదేశం అని చెప్పిన తర్వాతనే మన ప్రసంగం ప్రారంభించాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ పసుపు జెండా లేకపోతే మనం లేము. ఆ పసుపు జెండా మోసే కార్యకర్తలు లేకపోతే వేదిక మీద ఉన్న మేము కూర్చునే పరిస్థితి ఉండదు. 2019 నుంచి 24 వరకు అనేక ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు. అయినా ఒక్క క్షణం ఆలోచించకుండా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా మాకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలీదు. ఆ ముహూర్త బలం అద్భుతమైన బలం, అద్భుతమైన ముహూర్తం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఓటమి మనకు కొత్త కాదు, ఓడిపోయిన దగ్గరనే గెలుస్తాం కూడా మనకు కొత్త కాదు. ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు, తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైందో నాకన్నా మీకే బాగా తెలుసు. అన్న ఎన్టీఆర్ జన్మించిన గొప్ప నేల ఈ కృష్ణా జిల్లా నేల. అసలు ఈ నేలలోనే ఏదో వైబ్రేషన్ ఉందబ్బా. మీ పట్టుదలనే వేరు, మీ పౌరుషమే వేరు. ఆనాడు యువగలం పాదయాత్రలోనే వచ్చినప్పుడు చాలా మంది నాకు చెప్పారు, మీకు డేట్ మారుతుంది, మీరు మరీ చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు అనుకుంటున్నారన్నారు. ఓకే, 12-1 గంట అవుతుంది అనుకున్నా. పొద్దున 3 ఎక్కడ స్వామి, పొద్దున 4 వరకు నడిపించిన గొప్ప ఘనత ఈ కృష్ణా జిల్లా ప్రజలది. పక్కన ఉన్న మన నాయకులుంటే అనేవాడిని, అన్నా లేట్ అయింది, కాలు నొప్పులు వస్తున్నాయి, ఏమనుకోదు కొంచెం స్పీడ్గా నడుస్తానంట. కరెక్ట్గా ఒక్క గడప దాటింది ఇంకో గడప చూస్తే, ప్రత్యేకంగా మన పెనమలూరు నియోజకవర్గంలో చూస్తే ప్రజలందరూ బయటికి వచ్చి పిల్లలతో వచ్చి ఆలస్యమైన పరుపులు వేసుకుని పడుకుని లోకేష్ ఎప్పుడు వస్తారా అని చూసారే, ఎదురు చూసారే. అది జీవితాంతం నా గుండెల్లో నేను గుర్తుపెట్టుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నా. పాదయాత్రలో మనం అందరం పడిన కష్టాలు నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. ఎప్పుడన్నా బాగా అలసిపోయిన ఫీలింగ్ వస్తే ఆ పాదయాత్ర పుస్తకం తిరిగేస్తా. అది చూసినా నాకు అర్థమవుతుంది, ఇంత చేశాం, ఇంత సిస్టమేటిక్గా నడిచాం. 226 రోజులు 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశానంటే దానికి కారణం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. రోడ్డుపైకి వచ్చారు, నిలబడ్డారు. వాళ్ళు ఎవరన్నా వచ్చి నా పైన దాడి చేయాలంటే సినిమా చూపించారే, అది నేను ఏనాడు మర్చిపోలేనని మా కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నా. పెనమలూరు నియోజకవర్గం డీలిమిటేషన్ తర్వాత ఉయ్యూరు పెనమలూరు కలిసినాయి. 10 సార్లు మనం పోటీ చేస్తే 6 సార్లు గెలిచాం. గెలిచినప్పుడు ఎప్పుడు భారీ మెజార్టీతో గెలుస్తాం, ఓడిపోయినప్పుడు స్వల్ప మెజార్టీతో మనం ఓడిపోతాం జరిగింది. అంటే ఎక్కువ శాతం సార్లు మనం మన నియోజకవర్గాన్ని గెలుచుకున్నాం. మన ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మీరు టైగర్ అంటున్నావు భయ్యా, నేను బుల్లెట్ అంటున్నాను. మొన్న ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నా, అందరికి అలవాటు కదా ఇది, ఒక వీడియో చూసా. ఒక వ్యక్తి తాగి రోడ్డు పైన పడిపోయి ఉన్నాడు. ఈయన బుల్లెట్ దిగి గట్టిగా 2 కొట్టాడని. అరే నువ్వు ఇట్లా తాగి పడిపోతున్నావు రోడ్డు పైన, మీ పిల్లల భవిష్యత్తు ఏంటి? పొరపాటున నీకేమవుతుంది, మీ భార్యకి ఏమనుకుంటుంది, మర్చిపోయావా నువ్వు అని గట్టిగా 2 బీకాడు. మళ్ళీ ఇంకోసారి చూసా, పారిశుద్ధ కార్మికులు ఎక్కడో సరిగా క్లీనింగ్ చేయకపోతే ఇదేదో నా బాధ్యత అని చెప్పి బుల్లెట్ ఎక్కి వెళ్ళి అక్కడ పారిశుద్ధం కార్మికుల చేత కూడా పని చేపించిన గొప్ప ఎమ్మెల్యే
మన బోదే ప్రసాద్ గారు. కార్యకర్తలు కూడా అందుబాటులో ఉంటూ కార్యకర్తల సమస్యలు ఎప్పుడున్నా ఒకవేళ పార్టీ అందరి సమస్యలు తీర్చలేకపోయినా ఆయన నిలబడి అవసరమైతే ₹2 ఆయన జోబు నుంచే ఖర్చు పెట్టే గొప్ప గుణమున్న వ్యక్తి బోడే ప్రసాద్ గారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే సత్యనారాయణ గారు ఒక సీనియర్ కార్యకర్త ఇంటికి వెళ్ళా. ప్రసాద్ గారు కూడా చెప్పలేదు నేను వెళ్తున్నాను, బహుశా పొద్దున్న తెలిసి ఉంటుంది ఆయనకి. ఆ కార్యకర్త గురించి నేను తెలుసుకున్నా. వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, నాకు కిడ్నీ వ్యాధి వచ్చినప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ఆనాడే ప్రసాద్ గారు నాకు ఆర్థిక సహాయం చేసి ఈ రోజు నన్ను కాపాడాడు బాబు అని సత్యనారాయణ గారు చెప్పారు. సో ప్రసాద్ గారు పనిచేసే వాళ్ళకి ఎక్కువ రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయి. దానికి అద్భుతమైన ఉదాహరణ నేనే. ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ బాధ్యత పెరుగుతుంది. మీ అందరు తెలుసు మొన్న జరిగిన మహానాడులో అంటే 2025 మహానాడులో మారిన కాలానికి 6 శాసనాలు మనం కొత్తవి ప్రవేశపెట్టాం. దాంట్లో మనసుకు దగ్గరున్న శాసనం కార్యకర్తనే మా అధినేత అని. ఇది కేవలం మాటల్లో కాదు. ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇంకో పక్కన మీ లోకేష్ కానివ్వండి, ఎప్పుడన్నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు అధికార కార్యక్రమం ముందల కానీ అధికార కార్యక్రమం తర్వాత కానీ కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే నేను తిరిగి ప్రయాణం చేస్తాం జరుగుతుంది. కార్యకర్తలు లేకపోతే తెలుగుదేశం లేదు. మనం చూసాం మన జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు అధ్యక్షుల పక్కన కూర్చుంది అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలు. ఎవరైతే పార్టీని నమ్ముకున్నారో వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు. కేంద్ర మంత్రులై ఉండొచ్చు, రాష్ట్ర మంత్రులై ఉండొచ్చు, వాళ్ళు వేదిక ముందల కూర్చునే పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీ అంటే. కార్యకర్తనే అధినేత అని కేవలం ఒక శాసనంగా చెప్పి మేము వెళ్ళట్లేదు. అది బలంగా నమ్ముతున్నాం, అది మేము అమలు చేస్తున్నాం. మనందరం చూసాం ప్రతిపక్షంలో కార్యకర్తల త్యాగాలు చూసాం. తోట చంద్రయ్య గారు ఒక అద్భుతమైన ఉదాహరణ. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి వాళ్ళ పార్టీకి జయగొట్టమంటే ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు, జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు కోల్పోయారే, ఆ తోట చంద్రనే మీ లోకేష్ కి స్ఫూర్తి. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, చట్టాలు సవరణ చేశాం. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రాజకీయ కక్షలో ఒక కార్యకర్త చనిపోతే వాళ్ళ కొడుక్కి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీదే. వాళ్ళ అబ్బాయికి ఈరోజు మేము ఉద్యోగం ఇచ్చాం. ముందలకి నడిపిస్తున్నాం ఆ కుటుంబాన్ని నేను ఇప్పటికీ కలుస్తా ఉంటా. ఇంకో పక్కన ఒక తాత ఉన్నాడు, గుర్తున్నాడా? అంజిరెడ్డి తాత. ఎట్ట మర్చిపోతాం? లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే ఆయన నామినేషన్ పత్రాలు లాక్కోవాలనుకున్నాడు. మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పాడే, ఆ అంజిరెడ్డి తాతనే మీ లోకేష్ కి స్ఫూర్తి. పల్నాడులో మంజుల గారిని మర్చిపోకూడదు. ఎన్నికల పోలింగ్ సమయంలో ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా చివరి ఓటు పడి ఈవీఎం బాక్స్ కి లాక్ వేసే వరకు నిలబడిందే మంజుల గారు. ఆ మంజుల గారే మీ లోకేష్ కి స్ఫూర్తి. ఇది తెలుగుదేశం పార్టీ అంటే. నమ్మకున్న సిద్ధాంతాల కోసం, నమ్మకున్న పార్టీ కోసం, నమ్మకున్న నాయకుడు కోసం అహర్నిశలు నిలబడే కార్యకర్తలే మా అధినేత. మీరందరూ చూశారు గడిచిన 2 సంవత్సరాలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మనకి రాష్ట్రం మన చేతికి వచ్చే సమయానికి 99% ఆదాయం ప్రభుత్వ అధికారుల జీతానికి పెన్షన్లకి సరిపోయింది. 99%. రూపాయి సంపాదిస్తే ₹60 ఖర్చు. అంత ఆర్థిక ఇబ్బంది ఉన్న భారతదేశంలో ఎవ్వరు ఇవ్వని విధంగా ₹4,000 పెన్షన్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తుంది. వికలాంగులకు 6,000, బెడ్కే పరిమితం అవుతే ₹15,000 మనం అందజేస్తున్నాం. రెండోది స్త్రీ శక్తి. ఇక్కడ మహిళలందరూ వచ్చారు, ఆర్టీసీ బస్సులో హాయిగా తిరుగుతున్నారు ఈరోజు మహిళలు. దానికి కారణం మన కూటమి ప్రభుత్వం. దీపం పథకం ద్వారా ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు మన అకౌంట్లో వేస్తున్నాం. అది కూడా ఇప్పుడు మార్చిపోతున్నాం. గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు వేస్తాం కాకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి ఫిక్స్డ్ డేట్ నాడు ఆ డబ్బులు
మా అక్క చెల్లెల అకౌంట్లో జమ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.